హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్ అలాగే పిల్లల లంచ్ బాక్స్ కూడా షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సో నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి అలానే బటన్ ప్రెస్ చేశారనుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో అందరికన్నా ముందే చూసేయచ్చు. సో ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు మార్నింగ్ 5:30కే లేచానండి. స్కూల్ టైంలో అయితే 5:30కే లేస్తాను. ఏదైనా ఆకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం 5కి 4:30కి అలా లేస్తానమాట. ఈరోజు అయితే 5:30కే లేచాను. లేచిన వెంటనే అయితే నేను ఇంటి ముందుకైతే రానండి, ఎందుకంటే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. సో క్లైమేట్ బాగా కూల్గా ఉంటుంది కదా మార్నింగ్ టైంలో. సో జలుబు చేస్తుంది, తుమ్ములు వస్తాయి అన్నమాట. ఆ చల్లగాలికి కొంచెం తుమ్ములు వస్తాయి. అందులో మనకి ఈ కాలం చల్లగా ఉంటుంది కదా, వర్షాకాలం. అందుకని చెప్పేసి లేచిన వెంటనే రాను. కొంచెం వంటగదిలో పని చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇలా ఇంటి ముందుకు వచ్చేసి ఇంకా ఊడ్చి చల్లి ముగ్గు పెట్టేస్తాను. నేను 6:30 ఆ టైంలో ఇంకా ముగ్గు పెట్టేస్తూ ఉన్నానండి. లోపల కాఫీ డికాషన్ పెట్టేసి ఇంటి ముందుకు వచ్చి ముగ్గు పెట్టేశాను. నాకు అంత పెద్ద ముగ్గులు అయితే రావండి. ఇంకా డైలీ వేస్తాం కదా చిన్న ముగ్గులు, 3 డాట్స్ 2 డాట్స్ ముగ్గులు ఉంటాయి కదా. సో అవే వేస్తూ ఉంటాను. ఏవైనా అకేషన్స్ అప్పుడు మాత్రం ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసేసి ఒక 2 టైమ్స్ పేపర్ మీద నేర్చుకొని ట్రై చేసేసి ఇంటి ముందు వేస్తానన్నమాట. సో ఈరోజు నార్మల్గానే ఇంకా ముగ్గులు పెట్టేసిన తర్వాత కాఫీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా మా వారు కాఫీ తాగేసి పాలకైతే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలకి క్యారెట్ రైస్ చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో క్యారెట్ కర్రీ కన్నా కానీ ఇలా క్యారెట్ రైస్ చేసినప్పుడు పిల్లల లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకుని వస్తారు. సో స్పెషల్గా చేసామనుకోండి ఇలాగ క్యారెట్ రైస్ కానీ టమాటా రైస్ కానీ ఇలా చేసినప్పుడు మాత్రం మా పిల్లల లంచ్ బాక్స్ అయితే ఖాళీగా వస్తుంది. సో మామూలుగా కర్రీస్ చేసామనుకోండి, అన్నం వండేసి కర్రీస్ చేసి కలిపేసి పెట్టేసాను అనుకోండి, ఎంతో కొంత మిగుల్చుకొని వస్తారనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు క్యారెట్ రైస్ చేస్తూ ఉన్నాను. దానికోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో క్యారెట్స్ అలాగే పచ్చిమిర్చి అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నానమాట. ఇంకా క్యారెట్ అయితే తురిమేశానండి. 2 క్యారెట్ పిల్లల కోసమే కాబట్టి 2 క్యారెట్లు తీసుకున్నానండి. సో క్యారెట్ ఇట్లాగా తురిమేసుకున్నాను. రైస్ కూడా కడిగి పెట్టేశానమాట. పిల్లలకి 1 కప్ పెట్టేస్తానమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టేశాను రైస్ వచ్చేసి. ఇంకా ఈరోజు సేమియా ఉప్మా అండి. ఒక రోజు దోశలు ఇడ్లీ అవుతున్నాయి. రేవతి సేమియా ఉప్మా చేయమంది, తనకి ఫేవరెట్ అనమాట సేమియా ఉప్మా. ఇంకా ఈరోజు అందరికీ కలిపి సేమియా ఉప్మా చేస్తూ ఉన్నానండి. దానికోసం అని చెప్పేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేశాను. క్యారెట్ రైస్లో కూడా కట్ చేశాను అనమాట, సపరేట్గా పెట్టేశాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి వేసాను అనమాట. మిక్సీ పడుతున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పడుతూ ఉన్నాను. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పడతానండి, అయితే అయిపోయింది ఈరోజు. సో దానికోసం అని చెప్పేసి క్యారెట్ రైస్లోకి అల్లం వెల్లిపాయ అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. సేమియా ఉప్మా కోసం తాలింపు అయితే వేస్తున్నానండి. సేమియా ఉప్మా పొడిగా రావాలంటే ఏం చేయాలంటే ఈ వీడియోలో చూసేయండి. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు వేసుకుంటానండి నేను. సో ఇంకా తర్వాత అవి కొంచెం గోల్డ్ కలర్లో మారిన తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకుంటానండి. సో అల్లం ముక్కలు ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత మన దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి, అంటే క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, బీన్స్ ముక్కలు ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసుకొని వేసామనుకోండి, సో కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. నేనైతే అవన్నీ ఏం వేయట్లేదండి. క్యారెట్ తురుము వేసాను కదా, అదే కొంచెం వేసానమాట. అది కూడా అరుణు అంతగా ఇష్టపడాడు, అంటే తురుము వేసాను కాబట్టి అంతగా కనిపించదు అనమాట, కొంచెమే వేసాను. వాడికి ఈ ముక్కలన్నీ వస్తే చిరాకు వస్తుంది అనమాట. అన్నీ వేరేస్తూ ఉంటాడండి. సో ముక్కలు వచ్చినాయి, తొక్కలు వచ్చినాయి అని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు. సో అందుకని చెప్పేసి కొంచెం క్యారెట్ తురుము అయితే వేసాను. ఇంకా టమాటా ముక్కలు ఉన్నాయి కానీ అవన్నీ వేరేస్తాడనమాట. ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా తినండి అరుణు, బాదం పప్పు ఒక్కడే నానబెడితే తింటాడనమాట. జీడిపప్పు వచ్చినా కానీ పక్కన పెట్టేస్తాడు. రేవతికి మాత్రం సపరేట్గా వేయించేసి దానికి కలిపేసి ఇచ్చేస్తాను. సో దానికోసం అని చెప్పేసి దీంట్లో జీడిపప్పు అయితే వేయలేదు. అయితే క్యారెట్ తురిమాం కాబట్టి త్వరగానే వేగిపోతుంది. క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా గోల్డ్ కలర్లో వేగిన తర్వాత వాటర్ అయితే పోస్తున్నానండి. కప్పు సేమియాకి కప్పు వాటర్ అనమాట. నేనైతే అలా పోస్తాను, అంటే పొడిగా రావాలి కదా. కొంతమంది కప్పున్నర పోస్తారండి. అయితే ఈ సేమియా జిగురుగా ఉంటుందండి. ఒకసారి కప్పున్నర పోస్తే కొంచెం ముద్దగా అనిపించింది. దానికోసం అని చెప్పేసి కప్పు సేమియాకి కప్పు వాటర్ అయితే పోస్తున్నాను నేనైతే. అయితే నేను 3 కప్పులు తీసుకున్నానండి సేమియా, 3.5 కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను. సో అలా అయితే పొడిగా వస్తుంది. కొంతమంది సేమియా వేయించేసి చేస్తారు, నేనైతే సేమియా ఏం వేయించలేదండి, డైరెక్ట్గా వాటర్లో పోసేసానమాట. కొంతమంది సేమియాని ఉడకబెట్టేసి కొంచెం ఫిల్టర్ చేసేసి కూడా వేస్తారు. నేను అలా ఏం చేయలేదన్నమాట. వాటర్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. అయితే 1 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ అయితే తీసుకుంటే సేమియా అనేది పొడిగా వస్తుందండి. నేను 3 కప్పుల సేమియాకి 3 పోసేసి కొంచెం పోసేసానమాట. సో సేమియా ఉప్మా అలాగైతే పొడిగా వస్తుంది.
వాటర్ పోసేసిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు సేమియా పోసేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేశారనుకోండి పొడి పొడిగా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. పక్కన స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేశానమాట. క్యారెట్ రైస్ కోసం ప్రెషర్ కుక్కర్ వాడుతూ ఉన్నానండి, త్వరగా అయిపోతుందని చెప్పేసి. క్యారెట్ రైస్ కోసం తాలింపు అయితే వేశానండి. తాలింపులో 2 మిరియాలు, 3 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాచిన చెక్క ముక్క, ఒక అర స్పూన్ జీలకర్ర వేశాను. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 2 పచ్చిమిర్చి అయితే చీరేసి వేశాను. అలాగే ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి వేశానమాట. ఒక టమాటా, పండు టమాటా ఉంటే ఒక టమాటా వేసుకున్నాను. సో అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. సో ముందే వేసేసామనుకోండి అడుగు పడుతూ ఉంటుంది కదా. సో ఈ ముక్కలన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వేసామనుకోండి మనకి మాడకుండా ఉంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదా, క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, 2 క్యారెట్ కూడా తురిమేసానమాట. క్యారెట్ తురిమి వేసుకున్న తర్వాత 5 మినిట్స్ హైలో పెట్టేసి మొత్తం ఒకసారి టాస్ చేసుకోండి. తర్వాత 2 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. క్యారెట్ తురిమి వేసాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. అయితే నేను తాలింపులో కరివేపాకు వేయడం మర్చిపోయానండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు. సో క్యారెట్ అయితే త్వరగానే మగ్గిపోతుందండి ఆయిల్లో. సో తురిమి వేసుకున్నాం కాబట్టి. వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి, ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, అదే వెజిటేబుల్ పులావ్ అనమాట. క్యారెట్, టమాటా, బంగాళదుంప, బీట్రూట్ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకున్నాం అనుకోండి, అది వెజిటేబుల్ పులావ్ అనమాట. సో మనకి ఫ్రైడ్ రైస్ అనుకోండి సోయా సాస్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లుల్లి ఒక్కటి వేసేసి సోయా సాస్ వేసుకుంటే సరిపోతుంది. అయితే నేను బిర్యానీ టైప్లో చేస్తున్నానమాట. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, సో బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం నానబెట్టేశానండి. కప్పు బియ్యం నానబెట్టేశానని చెప్పాను కదా, అది కూడా వేసేసి ఒక 2 మినిట్స్ రైస్ కూడా వేయించుకుంటానమాట. అలా అయితే పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఆయిల్లో వేగిందనుకోండి కొంచెం బియ్యం కూడా పొడి పొడిగా వస్తుంది, రైస్ వచ్చేసి బాగుంటుందన్నమాట. సో ఇంకా బియ్యం అలాగా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం నానబెట్టేసిన వాటర్ ఉంటుంది కదా, 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ అయితే తీసుకున్నానండి. ప్రెషర్ కుక్కర్ కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసాను కాబట్టి బియ్యం సరిపోతుంది. అప్పటికప్పుడు వండాలనుకోండి 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అయితే పోస్తానమాట. సో పాత బియ్యం కాబట్టి పలుగ్గా ఉంటుంది. అప్పటికప్పుడు వండామనుకోండి, నానబెట్టేసామనుకోండి కొంచెం తక్కువగా వాటర్ పడుతుంది. బియ్యం కూడా మంచిగా నానుంటాయి కాబట్టి పలుగ్గా లేకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట రైస్ వచ్చేసి. వాటర్ పోసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి. వాటర్ బాయిల్ అవుతూ ఉండగానే మీ రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. నేను స్పూన్నర ఉప్పు అయితే వేసానండి. ఒక స్పూన్, చిన్న స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. అలాగే స్పూన్నర కారం అయితే వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం టాస్ చేసుకొని మీకు ఏమైనా స్పైసీనెస్ తగ్గాయి అనుకుంటే ఉప్పు కానీ కారం కానీ తగ్గాయి అనుకుంటే మళ్ళీ ఈ స్టేజ్లో వేసుకొని మూత పెట్టేసేయండి. సో రేవతి ఏమో స్పైసీగా తింటుంది అనమాట. ఇంకా అరుణ్ వచ్చేసి కొంచెం స్పైసీనెస్ తక్కువగా తింటాడు. సో వాడి కోసం అని చెప్పేసి కొంచెం కారం తక్కువ వేసానండి. ఉప్పు కొంచెం తక్కువైంది. మళ్ళీ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని మొత్తం టాస్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత వాటర్ బాయిల్ అవుతూ ఉండగానే మూత పెట్టేసేయండి. సో 3 విజిల్స్ వచ్చాయనుకోండి సరిపోతుందన్నమాట కరెక్ట్గా. సో ఇంకా మూత పెట్టడానికి కొంచెం ఇబ్బంది అయ్యిందండి, ఎందుకంటే కింద హ్యాండిల్ లేదనమాట. సో దానికోసం అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. హ్యాండిల్ కొంచెం లూజ్ అయింది. సో అదైతే ఫిక్స్ చేయాలండి. ఆ నట్టు లూజ్ అవుతూ ఉందన్నమాట. మళ్ళీ ఫిక్స్ చేసుకోవడం ఎందుకులే చికాగ్గా ఉందని చెప్పేసి తీసి పక్కన పెట్టేశాను. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఆ నట్టుకి ఎంసీ రాసి పెట్టేసామనుకోండి ఇంకా టైట్గా ఉంటుందన్నమాట. మనం పీకిన రాదు అని ఒక వీడియోలో చూశాను. సో ఒకసారి ట్రై చేయాలి ఖాళీగా ఉన్నప్పుడు. ఇంకా పక్కన ఒక విజిల్ అయితే వచ్చేసిందండి. ఇంకో పక్కన ఉప్మా కూడా రెడీ అయిపోయిందనమాట. సేమియా ఉప్మా, పొడిగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇక చూస్తున్నానమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ కొంచెం తీసేసిన తర్వాత ఇదిగోండి ఇలాగా కొంచెం ప్రెజర్ పైకనేసి తీస్తూ ఉన్నాను. అంటే కొంచెం లేట్ అయిందనమాట. పిల్లలు త్వరగా లెగవలేదు కదండి. మార్నింగ్ టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లల్ని లేపాలంటే. సో సండే మాత్రం మనం లేపకపోయినా లెగుస్తారు, కానీ స్కూల్ టైంలో మాత్రం కొంచెం లేపినా కానీ 7:30, 8 దాకా కూడా లెగవరండి. 1 అవర్లో ఫాస్ట్గా రెడీ చేయాలి. సో ఒక పక్క వాళ్ళని చూసుకుంటూ ఇంకో పక్క వంటగదిలో వంట చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా. అలా ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేయగానే మంచి బిర్యానీ స్మెల్ అయితే వచ్చేసిందండి. వేడిగా తినాలనిపించింది నాకైతే. సో ఇంకా దీంట్లో షేర్వా ఉందనుకోండి, సో గ్రేవీ టైప్లో, కుర్మా టైప్లో ఉంటుంది కదా, అది ఉందనుకోండి ఇంకా కుమ్మేయచ్చు అనమాట. సో ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తూ ఉన్నారండి. రేవతి, అరుణ్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది, ఎక్కువ పెట్టేసేయి, మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా పెట్టేస్తాము, రోజు కన్నా కొంచెం ఎక్కువ పెట్టే అంటూ ఉన్నారనమాట. సో ఇంకా రేవతికి పెట్టేశాను, అరుణ్కి కూడా అనమాట. లాస్ట్ టైం కూడా ఇలాగ చేస్తే
నార్మల్గా పెట్టేస్తారనమాట. ఎప్పుడు కొంచెం మిగిల్చుకొని వస్తారని చెప్పేసి కొంచెం పెట్టేశానండి. స్కూల్లో మూత ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే వచ్చేసిందంట. ఇంకా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా అడిగారంట, అరుణ్ కొంచెం పెట్టవా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అరుణ్ మరీ అడిగాడనమాట. కొంచెం ఎక్కువగా పెట్టేయమ్మా, మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, వాళ్ళకు కూడా కొంచెం పెట్టేయాలి అని చెప్పి బాక్స్ కొంచెం ఎక్కువగా పెట్టేయమని చెప్పాడు. సో రోజు కంటే ఒక 2 గరిటెలు ఎక్కువగా పెట్టేశానమాట. సో అలాగా పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిందండి. ఈరోజు స్నాక్స్ అయితే పల్లీ చిక్కీ పెడుతూ ఉన్నానండి. నేను చేశాననమాట. ఇంకా అవే పెట్టేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి ఈ మిల్కీ బికీస్ ఉంటాయి కదా బిస్కెట్స్, అవి తెప్పిస్తానమాట. అవి ఒక 4 పెట్టేస్తాను. అయితే నిన్న మధ్యాహ్నం టైంలో చేశాననమాట. కొంచెమే చేశానులేండి, 1/4 కేజీ దాకా చేశాను. సో ఇంకా అవే పెట్టేస్తూ ఉన్నాను. కరెక్ట్గా భలే కుదిరిందనమాట. మనం బయట కొనుక్కుంటాం కదా షాప్లో, సో అలానే వచ్చేసిందనమాట. తక్కువగా చేసినప్పుడు మాత్రం భలేగా కుదిరిద్దండి. బాగా కుదిరిందని చెప్పేసి ఒకసారి ఒక 1/2 కేజీ దాకా చేసామనుకోండి, ఆ రోజు అస్సలు కుదరదనమాట. ఒకసారి ఇట్లాగే ఫెయిల్ అయిపోయింది. సో ఈసారి 1/4 కేజీ దాకా చేశాను నిన్న మధ్యాహ్నం టైంలో. సో కరెక్ట్గా భలే కుదిరిందనమాట. సో బయట మనం స్వీట్ షాప్లో తింటాం కదా, సో అలాగా వచ్చిందనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా అవే స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేశాను. తర్వాత రేవతికి జడ వేస్తున్నాను. ఇంకా 1/2 గంట టైం ఉందండి. ఈ 1/2 గంటలో జడలు కట్టేసామనుకోండి, ఇంక సో రేవతి కూడా రెడీ అయిపోయినట్లే. అరుణేమో రెడీ అయిపోయాడండి. ఇంకా ఇంటి ముందు ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అంటే ఇంకా అరుణ్కి స్నానం పోసేసామనుకోండి, కొంచెం పెద్దవాడు అయిపోయాడు కాబట్టి ఇంకా వాడే రెడీ అయిపోతాడనమాట. సో యూనిఫామ్ అన్నీ వేసుకొని, బుక్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని, ఇంకా ఇంటి ముందు షూస్ వేసుకొని కూర్చుంటాడు. ఇంకా రేవతి చిన్నపిల్ల కదండి, అందులో ఇంకా ఆడపిల్ల అంటే జడలు వేయాలి, బొట్టు కాటుక ఇవన్నీ ఉంటాయి కాబట్టి దగ్గరుండి చూసుకోవాలి. సో ఇంకా రేవతికి జడలు కట్టేస్తే సరిపోతుంది. అయితే ఈలోపే రబ్బర్ బ్యాండ్ తెగిందనమాట. ఇది రోజు రిబ్బన్స్ కట్టేయమంది కానీ రిబ్బన్స్ లేట్ అయిపోతాయి అని చెప్పేసి నేనే రబ్బర్లు పెడుతూ ఉన్నాను. అయితే ఒక రబ్బరు తెగిపోయింది. మళ్ళీ వెళ్ళానమాట ఇంట్లోకి తీసుకురావడానికి. రోజు రిబ్బన్సే వేస్తానండి. స్కూల్ ఆటో ఒక్కొక్కసారి ముందే వస్తుంది అనమాట, ఫస్ట్ రౌండ్కే వస్తుంది. సో ఆ టైంలో కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ రౌండ్ అంటే 8:30కే వస్తుంది అనమాట. సెకండ్ రౌండ్ అయితే 8:45కి 9కి వస్తుంది అనమాట. సో స్కూల్ ఆటో ఫస్ట్ రౌండ్కే వస్తుందని చెప్పినప్పుడు మాత్రం, నాకు ఇంట్లో పని కొంచెం లేట్ అయినప్పుడు మాత్రం ఇలా త్వరగా అయిపోతుందని చెప్పేసి రబ్బర్ బ్యాండ్లు పెట్టేస్తాను. సో ఈరోజు అయితే కొంచెం లేట్ అయిందనమాట. అందుకని చెప్పేసి 2 జల్లు వేసేస్తున్నాను. చూశారు కదండి, నా మార్నింగ్ రోజు బిజీగా ఉంటుందన్నమాట. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ఈ మాత్రం కొంచెం బిజీగానే ఉంటుందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతాను. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. రేపటి ఉప్మా పెసరట్టు వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానే. ఓకేనా? బాయ్, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.